లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కార్తీక మాసం వచ్చేసింది, అంటే చలికాలం కూడా మొదలైపోయింది. ప్రజలు ఎక్కువ శాతం చలికాలంలో జబ్బుల బారిన పడే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం మనతో పాటు మెడికవర్ హాస్పిటల్స్ ప్రముఖ పల్మనాలజిస్ట్ మనోహర్ గారు ఉన్నారు. అసలు ఈ చలికాలంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అన్నది మనం మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ప్రస్తుతం చలికాలం వచ్చింది అంటే ఎక్కువ శాతం వరకు జలుబులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో అసలు ఈ జలుబు బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఓకే, చలికాలం రాగానే ముక్కు, లంగ్స్, ఈ రెండింటికి సంబంధించిన సిమ్టమ్స్ చిన్నపిల్లలు, మధ్య వయస్కులు, పెద్దవాళ్ళు అందరికీ వస్తూ ఉంటాయి. ముందు పాత హిస్టరీ ఏమన్నా ఉందా లేదా, ఉన్నా లేకున్నా సంబంధం లేకుండా సడన్గా ఫస్ట్ టైం సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో వీళ్ళు 2-3 విషయాలు సింపుల్ చేయవలసింది. జలుబు ఇవి రాకుండా ప్రివెంట్ చేయటానికి ఏమున్నాయంటే, ఒకటి మన టెంపరేచర్స్, ఇంట్లో టెంపరేచర్లు, ఏసీ, కూలర్లు, మనం తాగే వాటర్, ఇవి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లో లేకుండా చూసుకోవాలి. దట్ ఈస్ నెంబర్ 1. టూ కోల్డ్ ఉండకూడదు, ల్యూక్ వామ్ ఆర్ రూమ్ టెంపరేచర్లో ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, సిమ్టమ్స్ ఒకవేళ వచ్చినా సరే ఎక్కువ సఫర్ కాకుండా ఉండాలంటే చిన్న చిన్న వాష్, నేజల్ వాష్ అంటాము, సాల్ట్ వాటర్ వాష్, సెలైన్ వాటర్ వాషెస్ ఉంటాయి. ఓకే, సో ఈ వాష్ తోటి ముక్కు పొద్దున్న సాయంత్రం, ఆల్ ద మోర్ ఇంపార్టెంట్ చిన్నపిల్లల్లో ఈ ముక్కు మూసుకుపోవటం వల్ల మాట్లాడేటప్పుడు ఇబ్బంది రావటం, గురక రావటం, నైట్ సరిగ్గా పడుకోలేకపోవటము, బ్రీదింగ్ ఇష్యూస్ రావటం, ఇవన్నీ వస్తాయి. సో సాల్ట్ వాటర్, సెలైన్ వాటర్ వాష్ పొద్దున సాయంత్రం చేస్తూ ఉండటము. ఆల్రెడీ ఎలర్జీ ఉండే వాళ్ళకి వాళ్ళ స్ప్రేలు, ఇన్హేలర్స్, ఎలర్జీ టాబ్లెట్స్ ఇవన్నీ దగ్గర పెట్టుకోవటము. ఫైనల్గా పెద్దవాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఫ్లూ సీజన్లో, చల్లకాలంలో ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. వీళ్ళందరూ ఫ్లూ వ్యాక్సిన్లు వేసుకోవడం. ఈ 2-3 చిట్కాలు పాటిస్తే మన సీజనల్ చేంజెస్ అనేవి స్మూత్గా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కోల్డ్ అనేది వేరు, ఫ్లూ అనేది వేరు, అసలు రెండిట్లో డిఫరెన్స్ ఏంటి? కోల్డ్ అనేది జస్ట్ నార్మల్ సీజనల్ చేంజెస్. సమ్మర్ ఎట్లాగో, వింటర్ ఎట్లాగో, వర్షాకాలం ఎట్లాగో, సేమ్ దట్ ఈస్ జస్ట్ ఎ సీజన్. ఫ్లూ అనేది ఒక పర్టిక్యులర్ సిమ్టమ్స్ అనమాట. అంటే జ్వరం వచ్చింది, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, తలనొప్పి వస్తుంది, సోర్ థ్రోట్, జలుబు, దగ్గు, ఒక 3-4 రోజులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవి ఈ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ని ఫ్లూ అంటాము. ఈ ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అంటాం వీటిని. ఎందుకు వస్తాయంటే మోస్ట్ కామన్గా ఫ్లూ, ఇన్ఫ్లుయెంజా ఆర్ ఇలాంటి ఫ్లూ జాతికి చెందిన వైరస్లు, ఇన్ఫ్లుయెంజా జాతికి చెందిన వైరస్లు ఇన్ఫెక్ట్ కావటం వలన ఈ సిమ్టమ్స్ వస్తాయి. వాటిని ఫ్లూ సిమ్టమ్స్ అంటాం. సో ఇట్స్ అ వైరల్ ఇన్ఫెక్షన్. ఓకే, సో సింపుల్గా చాలామందికి ఈ ఫ్లూ సిమ్టమ్స్ అనేవి జస్ట్ 3-4 రోజులు లేకుంటే మ్యాక్సిమం 1 వీక్ ఇబ్బంది పెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రాబ్లం ఎక్కడంటే ఎవరికైతే ఎలర్జీ, సైనసైటిస్, ఆస్తమాలు, లంగ్ కండిషన్స్ ఉంటాయి, వీళ్ళకి ఫ్లూ అనేది దట్ ఈస్ లైక్ 5 to 10 out of maybe 100. సో వీళ్ళకి సివియర్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ కానీ, కోవిడ్లో ఎలా అయితే సివియర్ అయిందో అలాగే ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా 5-10% విపరీతంగా మారుతూ ఉంటాయి. ఆ 10%ని ప్రివెంట్ చేసి మైల్డ్ డిసీజ్లోనే ఉంచి తగ్గిపోవటానికి మనము వ్యాక్సిన్స్ తీసుకోవటము, ఫ్లూ వచ్చినప్పుడు మన సిమ్టమ్స్ అన్నీ జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవటము చేయాలి. సో అంటే ఇప్పుడు ఈ కోల్డ్ అనేది మనకి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే డిసీజ్. సో దీనికి మనం ఏమైనా వ్యాక్సినేషన్ అనేది యూజ్ చేయడానికి ఉంటుందా? ఫ్లూ ఏదైతే చెప్పానో వైరస్, ఇట్స్ ఎ వైరల్ ఇన్ఫెక్షన్. మనం దగ్గితే ఆ డ్రాప్లెట్స్ ద్వారా పక్కన వాళ్ళకి వస్తుంది. సో మనకు ఈ సీజన్లో వచ్చేవన్నీ కూడా ఇఫ్ యూ సీ, ఇంట్లో ఒకరికి వచ్చిందంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ 1-2 వీక్స్లో అందరికీ వచ్చి స్ప్రెడ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. బట్ వన్ ఆఫ్ దెమ్ విల్ సఫర్ వెరీ బ్యాడ్. లైక్ ఎవరికైతే అండర్లయింగ్ లంగ్ కండిషన్స్, ఎలర్జీస్ ఉన్నాయి, ఆస్తమాలు ఉన్నాయి, ఆర్ ఏజ్, ఎల్డర్లీ పీపుల్ ఉంటారు, లేకుంటే అదర్ కండిషన్స్, డయాబెటీస్, కిడ్నీ, హార్ట్ కండిషన్స్, ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఫ్లూ అనేది ఇబ్బందిగా ఉంటుంది, బాగా ఇబ్బంది పెడుతుంది వాళ్ళు, యాజ్ వీ డిస్కస్డ్. సో దిస్ స్ప్రెడ్స్ త్రూ డ్రాప్లెట్స్. దగ్గితే వాళ్ళకి సోకుతుంది. ఓకే, సో ఇది ఎలా ప్రివెంట్ చేయాలి అంటే వ్యాక్సిన్స్ ఉన్నాయి. అండ్ ఫ్లూ వచ్చి సివియర్ ఫ్లూ అయితే దానికి ట్రీట్మెంట్ టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. వ్యాక్సిన్ వల్ల ఉపయోగం ఏంటంటే మైల్డ్ ఫ్లూ నుంచి మోడరేట్ టు సివియర్ డిసీజ్ కాకుండా ఆపుతుంది. ఐ మీన్ టు సే, మీరు ఇంట్లో పారాసిటమాల్ చిన్న చిట్కాలు వాడితే తగ్గిపోయే విధంగా ఉంచటమే వ్యాక్సిన్ పని. సివియర్ డిసీజ్, హాస్పిటలైజ్లు, ఐసీయూ ఇవన్నీ రాకుండా ఉండటం వ్యాక్సిన్ పని. మైల్డ్ ఫ్లూ వస్తే సింపుల్గా ఇంట్లో మేనేజ్ చేసుకునే విధంగా ఉండాలి. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ వ్యాక్సినేషన్. రెండోది, సివియర్ డిసీజ్ అయ్యి హాస్పిటల్కి వస్తే దెన్ విల్ స్టార్ట్ ట్రీటింగ్ ఇట్ విత్ ఎ ఫ్లూ పిల్స్. ఓకే, ఇవి 2.
సో ఇప్పుడు నెక్స్ట్ ఈ మన కోల్డ్ సిమ్టమ్స్ అనేవి ఎక్కువ రోజులు ఉండడం వల్ల అది అలర్జీస్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ దిస్ ఈజ్ ద అదర్ వే. ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఫ్లూ సిమ్టమ్స్ ఎక్కువ రోజులు ఉంటాయి. కోల్డ్ సిమ్టమ్స్ అంటే కోల్డ్ సిమ్టమ్స్ అనేది చాలా జనరిక్గా మాట్లాడుతుంటాం. కొంతమంది కోల్డ్ అంటే దగ్గు అంటారు, కొంతమంది కోల్డ్ అంటే ముక్కు గారుతుంది. సో నోస్, సైనస్ అండ్ ద లంగ్స్, దిస్ ఈజ్ ఆల్ అ కామన్ ప్యాసేజ్, రైట్? సో ఈ దారిలో ఎక్కడెక్కడ మనకు గాలి ప్రవాహం ఉంటుందో ఆ ఏరియాస్ అన్నిట్లో కూడా మనకు కోల్డ్ సిమ్టమ్స్ లాగా రావచ్చు. ఓకే, సో మనం రైనైటిస్ అంటాం, ముక్కులో ఇబ్బందులు వస్తాయి. సైనసైటిస్ అంటాం, సైనస్లో ఇబ్బంది వస్తాయి. బ్రాంకైటిస్ అంటాం, లంగ్స్లో వస్తాయి. సో దీస్ కెన్ ఎఫెక్ట్ ఎనీవే. ఎవరికైతే ఎలర్జీలు ఉన్నాయో వాళ్ళకి ఈ కోల్డ్ వలన ఎఫెక్ట్ అవ్వటం ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు చేయాల్సింది సేమ్ అగైన్, టెంపరేచర్ మోడరేట్గా పెట్టుకోవటం, వేరే మాస్క్, వేరే హుడ్, వేరే జాకెట్, బాగా ఫ్రీక్వెంట్గా రన్నింగ్ నోస్లు ఉన్నాయంటే సాల్ట్ వాటర్ వాష్లు వాడటము, ఆల్రెడీ ఎవరినైనా చూసుంటే ఆ మందులు దగ్గర పెట్టుకోవటము, ఆ కోల్డ్ మందులు వాడటము. సో దట్స్ హౌ యూ కెన్ మేనేజ్. కోల్డ్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి కోల్డ్ సీజన్ అనేది కొంచెం టర్బులెంట్గా ఉంటుంది, సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో అంటే ఇప్పుడు ఈ సీజనల్ డిసీజెస్ కోసం మెయిన్గా వింటర్లో మనం హోమ్ రెమెడీస్ ఏం తీసుకోవచ్చు? మోస్ట్ కామన్గా ముక్కుకు సంబంధించి యూ కెన్ ఆల్వేస్ యూజ్ సాల్ట్ వాటర్ వాష్లు ఉంటాయి. మనకు ఆల్రెడీ డిసీజ్ ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ల నుంచి ఈ ప్రాక్టీస్ ఉంది. ఇది నేతి వాష్ అంటాం, జలనేతి అంటాము. మనం దాన్ని మోడర్న్ ట్రీట్మెంట్లో ఇంకొంచెం సోఫిస్టికేటెడ్ డివైస్ తోటి నేజల్ వాష్లు ఇస్తాము. దట్ ఈస్ ఫర్ ద నోస్. అండ్ వేడి నీళ్ళ కాపడం పెట్టడము. ఈ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ వలన సడన్గా దగ్గు, మాయిశ్చర్, హ్యూమిడిటీ చేంజ్ అవ్వటం మూలన ఎలర్జీలు, దగ్గు, ఆస్తమాలు ట్రిగర్ అవుతాయి. సో కీపింగ్ యువర్ సెల్ఫ్ వార్మ్, టేకింగ్ స్టీమ్ ఇన్హలేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఇవి చేస్తూ ఉంటే మీ లంగ్ ఫంక్షన్ మెయింటైన్ అవుతుంది, సిమ్టమ్స్ ట్రిగర్ అవ్వటం తక్కువగా ఉంటుంది, అండ్ ఫంక్షనల్గా ఉంటాము. అంటే నిద్ర సరిగ్గా లేదు, ముక్కు గారుతూ ఉంది, గురకు, ఇవన్నీ లేకుండా ఉండటం కూడా జరుగుతుంది. సో ఇవి చిన్న చిన్న ఇంటి దగ్గర చేసుకోవాల్సిన చిట్కాలు. డిస్పైట్ దీస్ థింగ్స్ సంబడి విల్ బీ సిమ్టమాటిక్. వాళ్ళకి మందులు, ఇన్హేలర్లు, స్ప్రేలు తప్పవు. సో అంటే మనకి వెనకటి నుంచి గుర్తొచ్చేది ఏంటంటే జలుబు చేసిందంటే ఆవిరి పట్టడం. సో ఆవిరి పట్టడం అనేది మనం ఇంట్లో ఎంత ఎఫెక్టివ్గా ఏమేం పదార్థాలు యూజ్ చేసి ఆవిరి పట్టొచ్చు? ఏమేం పదార్థాలు అనేవి అట్లాంటివి ఏమి లేవండి. ద మెయిన్ గోల్ ఈజ్ టెంపరేచర్ అనేది రూమ్ టెంపరేచర్కి సమానంగా బాడీ టెంపరేచర్ని, కోర్ బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయటం గోల్. ఓకే, కోల్డ్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్కి లోపల మ్యూకస్, కఫం ఎక్కువగా ఏర్పడిపోవడము, అవన్నీ ఫిల్ అయిపోవడము, హెవీగా ఉండటము, నొప్పి, తర్వాత కారడం ముందుకి వెనక్కి, ఇవన్నీ ఉంటాయి. సో ఆ ప్రొడక్షన్ తగ్గించటానికి మనము స్టీమ్ పట్టితే టెంపరేచర్ కొంచెం మెయింటైన్ అవుతుంది, ఆ ట్రిగర్స్ తక్కువగా ఉంటాయి. బట్ ఈవెన్ దెన్ మనకు కఫం ఉంది అంటే కనుక మనం వాష్ చేసుకోవటం అనేది హెల్ప్ అవుతుంది. స్టీమ్ ఈజ్ ఏ గుడ్ ఐడియా, బట్ అందులో రకరకాలుగా యాడ్ చేస్తూ ఉంటారు. కొంతమంది పసుపు, కొంతమంది వేరే వేరే ఆయిల్స్ వేస్తుంటారు. ఎస్, సో యూ కెన్ ట్రై ఆల్ దీస్ థింగ్స్, నథింగ్ రాంగ్. ఏం లేదంటే సింపుల్ అండ్ ప్లెయిన్ స్టీమ్ విల్ ఆల్సో హెల్ప్. ఓకే, దట్ ఈస్ ఆల్ గుడ్ అండ్ అడ్వైజ్డ్. సో ఇప్పుడు ఈ ఆవిరి పట్టడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? ఏం లేదు, అంటే ఆవిరి పట్టడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏం లేవు. బట్ టెంపరేచర్ ఎక్కువగా ఉండి మొహం బాగా ఎక్కువ ఉంటే కనుక బర్న్స్ వస్తాయి. సో అంతవరకు మనం దూరంగా ఉండాలి. కానీ ఆవిరి పట్టడం వల్ల కాన్సిక్వెన్సెస్, టెరబుల్ కాన్సిక్వెన్సెస్ అయితే యూజువల్లీ ఏముండవు. ఇట్ ఓన్లీ హెల్ప్స్. ఎస్, పెట్టుకొని జస్ట్ కొంచెం దూరంలో ఇఫ్ యూ కెన్ టేక్ ద స్టీమ్, దట్ విల్ హెల్ప్. సో అంటే ఇప్పుడు ఈ కోల్డ్ వల్ల అది ఎక్కువ కాలం ఉండడం వల్ల సైనస్ ప్రాబ్లమ్స్ అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎవ్రీ సీజన్కి సైనస్ ప్రాబ్లమ్స్ రావటము, సైనస్లో ఫిల్ అయిపోవటము, సిమ్టమ్స్ ముందుకి కారటము, పడుకుంటే గొంతులోకి రావడము, తర్వాత హెడేక్లు ఉండటము, దగ్గు, ఇవన్నీ. సో దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ సైనసైటిస్ ప్రాబ్లం. ఆ సివియరిటీని బట్టి మనం ఎంతెంత ట్రీట్మెంట్ ఇంట్లోనే వాడాలా, ఇంటి హాస్పిటల్లో వాడాలా, యాంటీబయాటిక్లు వాడాలా, సింపుల్ వాష్లు వాడాలా, డిపెండ్ అవుతుంది. ఓకే, క్రానిక్గా ఇయర్ ఆన్ ఇయర్ ఎస్పెషల్లీ పిల్లల్లో స్టార్ట్ అవుతుంది. పిల్లల్లో చిన్నప్పుడు ఈజీగా ఉంటుంది. బై ద టైమ్ దే రీచ్ టీనేజ్ ఆర్ మేబీ యంగ్ అడల్ట్స్, ఇవి లోపల కండ పెరిగిపోవటం అంటాం, టిష్యూ ఓవర్ గ్రోత్, పాలిప్స్ ఫామ్ కావటం, ఇట్లాంటి వాళ్ళకి ఈవెన్చువల్లీ దే మే నీడ్ ఏ సర్జరీ టు క్లీన్ దట్ అవుట్. ఓకే, సో వాష్ చేసుకుంటూ ఉండండి, ట్రిగర్స్ తగ్గించుకుంటూ ఉండండి, యూ విల్ బి రన్నింగ్ వెల్ ఓవర్ ఎ లాంగ్ రన్. ఓకే, సో అంటే ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో లంగ్స్ పేషెంట్స్ కానీ, ఆస్తమా పేషెంట్స్ కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వింటర్ సీజన్లో
లంగ్స్ పేషెంట్లు ఎస్పెషల్లీ ఆస్తమా, సిఓపిడి, ఐఎల్డి, బ్రాంకెక్టాసిస్, లంగ్ క్యాన్సర్ ఆర్ ఎనీ అదర్ లంగ్ డిసీజ్ వాళ్ళు టెంపరేచర్స్ వామ్గా పెట్టుకోండి. ఏసీ టెంపరేచర్ ఆర్ వేరే జాకెట్, వేరే హుడ్, స్టీమ్ తీసుకోండి. డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ మీకు అండర్లయింగ్ కండిషన్స్ ఫ్లేర్ అప్ అవుతూ ఉంటాయి. మీ ట్రీట్మెంట్స్ ఎస్పెషల్లీ ఇన్హేలర్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత ఫ్లూ వ్యాక్సిన్స్ ఖచ్చితంగా తీసుకోండి. ఇది సీజన్లో ఖచ్చితంగా మీరు చేయవలసినవి. సీజన్ కంటే ముందు మీరు చేయవలసింది త్రూ అవుట్ ద ఇయర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ ఫ్లూ వ్యాక్సిన్స్ కానీ. సో ఇవన్నీ చేస్తే ఏంటంటే సీజన్లో మీకు వచ్చే సిమ్టమ్స్ని యూ విల్ టైడ్ ఓవర్ ద సిమ్టమ్స్ వెల్. సో ఈ ఫ్లూ వ్యాక్సినేషన్ అనేది డ్యూరేషన్ ఎంత ఉంటుంది ఒక వ్యాక్సిన్ నుంచి ఇంకో వ్యాక్సిన్కి? యాన్యువల్లీ ఇవ్వాలండి. రైట్ నౌ అన్ని ఏజ్ గ్రూప్స్, పిల్లల దగ్గర నుంచి యంగ్ అడల్ట్స్ దగ్గర నుంచి తర్వాత ఎల్డర్లీ ఏజ్ గ్రూప్స్ అంటే బియాండ్ 40s 50s. సో ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్క ఇండికేషన్ ఉంటుంది. ఇండికేషన్ అంటే ఇట్లా ఉంటే ఈ గ్రూప్స్లో ఈ ఏజ్ వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వాలి అన్ని స్పెసిఫిక్ గైడ్లైన్స్ దెర్ ఆర్ ప్రజెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇండియాలో ఈ వ్యాక్సినేషన్ ప్రాక్టీస్ వైడ్లీ ఇంకా పర్కులేట్ కావాలి. బట్ ఇన్ అవర్ హాస్పిటల్, అవర్ సెంటర్, మా డిపార్ట్మెంట్లో ఆల్ అడల్ట్స్ హూ ఆర్ క్యాండిడేట్స్ ఫర్ వ్యాక్సినేషన్, అడల్ట్ వ్యాక్సినేషన్ వీఆర్ గివింగ్. ఫ్లూ వ్యాక్సిన్ మీరు అడిగినట్టు స్పెసిఫిక్గా ఎవ్రీ ఇయర్ మనము ఒక సీజన్లో అట్లీస్ట్ జూలై ఆగస్ట్ తర్వాత ఫ్లూ వ్యాక్సిన్ అందరికీ ఇస్తాం. ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి. ఓకే, ఈ ఇయర్ తీసుకున్నాను నెక్స్ట్ ఇయర్ తీసుకోలేదు అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు హార్మ్ యూ. బట్ మన ప్రొటెక్షన్ పర్సెంట్ లైక్ 90% ప్రొటెక్షన్ ఉండవలసింది నెక్స్ట్ ఇయర్కి ఇట్ విల్ కమ్ డౌన్ టు సమ్ 70%. ఆ తర్వాత సో మన కవరేజ్ తగ్గుతుంది. అడ్వైజబుల్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ తీసుకోండి. ఇఫ్ యూ మిస్ బై ఎనీ ఛాన్స్ డోంట్ నీడ్ టు ప్యానిక్. సో అంటే ఇప్పుడు ఈ జబ్బులు రాకుండా ఉండడానికి మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి వింటర్లో మనం మెయిన్గా తీసుకోవాల్సిన ఫుడ్ స్పెసిఫిక్గా పథ్యం అంటూ ఇది తినాలి ఇది తినొద్దంటూ ఏం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద టెంపరేచర్, ద హ్యూమిడిటీ, ద మాయిశ్చర్ దట్ యు ఆర్ బ్రీదింగ్ ఇన్. దీస్ ఆర్ గోయింగ్ టు affect your symptoms. So what I say is keep the temperatures moderate, do breathing exercise, take vaccinations. These 3 preventive measures for people across the age group who have lung conditions. సో ఇప్పుడు ఈ కోల్డ్ అనేది మనకి ఎన్ని స్టేజెస్లో ఉంటుంది? స్టేజెస్ అనేవి ఏమి ఉండవు. మనకు సిమ్టమ్ సివియరిటీ ఈజ్ ఇట్ మేనేజబుల్ అట్ హోమ్ ఆర్ నాట్. ఓకే, సో మేనేజబుల్గా ఉన్నాయంటే నేను చెప్పినట్టు స్టీమ్, పారాసిటమాల్స్, నేజల్ వాష్, సాల్ట్ వాటర్ వాష్లు ఇవి ఇంటి దగ్గర ఈజీలీ చేయగలిగినవి వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, నో నీడ్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ చేయొచ్చు. వీటితోటి మనం సిమ్టమ్ ఫ్రీగా ఉన్నాము అంటే యూ కెన్ కంటిన్యూ దీస్ మెజర్స్ త్రూ అవుట్ ద సీజన్. బట్ ఇవి రావట్లేదు, చేత కావట్లేదు, ఆర్ ఇవి చేసినా ఉపయోగం లేదు, ఆర్ 1-2 రోజులు చేశాను, 3వ రోజుకి ఐఎమ్ రియల్లీ అగైన్ వెరీ బ్యాడ్, దెన్ వీ నీడ్ సమ్ మెడికేషన్, నేజల్ స్ప్రే రూపంలో కానీ ఇన్హేలర్ రూపంలో కానీ. దీస్ ఆర్ కైండ్ ఆఫ్ మోడరేట్ డిగ్రీ అని చెప్పుకోవచ్చు. బ్రీదింగ్ కుదరట్లేదు, పిల్లి కూతలు వస్తున్నాయి నైట్ టైము, 4 అడుగులు ఏంగానే ఆయాసం వచ్చేస్తుంది, నాట్ ఏబుల్ టు ఈట్, ఆకలి లేదు, వీళ్ళని హాస్పిటలైజ్ చేయాలి. వీళ్ళు మోడరేట్ టు సివియర్ కేటగిరీ. ఇంకా ఆక్సిజన్ తగ్గిపోతుంది అంటే వీళ్ళు సివియర్ కేటగిరీ, వీళ్ళు అడ్మిట్ దీస్ పేషెంట్స్ ఇన్ ఐసీయూ. ఓకే, సో ఇట్లా క్లినికల్ సిమ్టమ్స్ని సివియరిటీని బట్టి మనం కేటగరైజ్ చేస్తాం. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ఈ కొన్ని చిట్కాలని పాటించి అయితే మనం వచ్చే సీజనల్ డిసీజెస్ నుంచి అయితే మనం ఎలాంటి హాస్పిటలైజ్ అవ్వకుండా మన ఇంట్లోనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానైతే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కెమెరామెన్ శ్రీన్తో శ్రావణి, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.